ఈ నెలలో 2 ప్రభాతాలు ఉన్నాయి. ఈవేళ రేపు అంటే నేను పాల్గొనేవి 2 ప్రభాతంలో కూడా ప్రభువు వారి పునరుద్ధాన దర్శన కాలాలకు సంబంధించిన సంగతులను ధ్యానం చేసుకున్నాం. పునరుద్ధాన దర్శన కాలం అన్నాం. పునరుద్ధాన దర్శన కాలం సువార్తలలో చాలా అస్పష్టంగా ఉన్న కాలం. యేసు పరిచర్యలో చాలా అస్పష్టంగా, చాలా అస్పష్టంగా ఉన్న కాలం పునరుద్ధాన దర్శన కాలం. శ్రమ మరణ పునరుద్ధానాల వరకు నిరాటంకంగా సువార్తలు గ్రంథస్థం చేశాయి చరిత్రను. కానీ పునరుద్ధానం తర్వాత అంటే అస్పష్టత, సందిగ్ధత, అవిశ్వాస్యత చోటు చేసుకున్నాయని మనం అనవచ్చు. ఈ కాలం సంధి కాలం. ఈ పునరుద్ధాన దర్శన కాలం సంధి కాలం. ఇవాళకి 4 రోజులైంది ఈస్టర్ పండుగ మనం జరుపుకున్నాం. ఇంకొక 10 రోజుల్లో ఆరోహణ పండుగను మేము కనీసం గుర్తు చేసుకుంటాం. మేము కూడా జరపాలి. వాస్తవానికి మేము జరపాలి. ప్రధాన సంఘాలు ఏం పర్లేదు, జరపాలి. కానీ మేము కూడా జరపం, గుర్తు చేసుకుంటాం. ఇదిగో వచ్చే గురువారం, రేపు ఆదివారం కాకుండా వచ్చే గురువారం ఆరోహణం అని గుర్తు చేస్తాం. మళ్ళీ ఆరోహణం తరువాతి ఆదివారం పాటిస్తాం. పెంతెకొస్తు ముందు ఆరోహణం తరువాతి ఆదివారాన్ని పాటిస్తాం. కానీ ఈ 40 దినాలు అసలు ఎంత చీకటిమయంగా ఉంటాయి అని అనుకుంటాను. ఏమైపోయారు ఈ 11 మంది? 11 మంది మాత్రమే కాదు, యేసును వెంబడించిన వారు ఒక అందాజుగా ఒక 120 మంది ప్రధానమైన వాళ్ళు ఉండొచ్చు. ఈవెన్ మన యూపీఎఫ్లోనే లెక్కేస్తే 120 మంది నాయకులు ఉంటారు. అవునా? కమిటీ మెంబర్స్ ఈ 26 సంవత్సరాలలో పనిచేసిన వాళ్ళందరినీ లెక్కేస్తే ఇంకెక్కువే ఉంటారేమో. ఇంకెక్కువే ఉంటారు. 120 మంది నాయకుల పైన ఉంటారు. మనకి ప్రభువారు ఆయనను వెంబడించిన వాళ్ళు ఎంతమంది? ఆదివారం నాడు, మట్టలాదివారం నాడు యేసు వెంట నడిచిన వేలాది మంది, లక్షలాది మంది అన్నారు. అక్కడ ప్లేస్ అకౌంటెడ్ చేయరు. వేలాది మంది ఎన్ని రోజులు యెరూషలేములో ఉన్నారో మనకు తెలియదు. వచ్చిన వాళ్ళంతా యేసు అనుచరులు కాదు, పండుగకు వచ్చిన వాళ్ళు. బహుశా ఆ ఊరేగింపులో యేసును మొదటిసారి చూచిన వాడు కూడా ఉండి ఉండవచ్చు. పండుగకు వచ్చారు వాళ్ళు, వాళ్ళ పని ముగించుకొని వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆయన ప్రధాన అనుచరులు ఉన్నారే, గలిలయ నుండి ఆయన వెంటబడి వచ్చారే, వారు మాత్రం ఖచ్చితంగా ఉండి ఉంటారు. సరే, ఆ సంఘటన నేను ఇప్పుడు చూడకుండా మహావిజయము, ఘోర పరాజయము, తీవ్ర నిర్వేదం, ఇది ఆ పరిస్థితి. మహావిజయం ఆదివారం నాడు మహావిజయం. హోసన్నా 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 దద్దరిల్లింది యెరూషలేము. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన
బలమైన సద్దూకైల వర్గం చేతిలో ఉన్న రోమా గవర్నర్ ఆధిపత్యంలో నిర్వహించబడుతూ ఉన్న యెరూషలేము స్వర్ణ దేవాలయాన్ని 24 గంటల పాటు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు ప్రభు. పదే పదే ఈ మాట చెబుతూ ఉంటాను. మార్క్స్ వార్తలో ఉంటుంది. నేను చెప్పేది ఖరారు చేసుకోవాలంటే లోపలి నుండి బయటికి, బయటి నుండి లోపలికి ఏమీ ఎలవ్ చేయలే. 24 గంటలు, 24 గంటలు. ఒక రోజు అంటే 24 గంటలే, ఒక దినమంతా స్వాధీనం చేసుకుంటాడు. దానికంటే గొప్ప విజయం ఇది గలిలయలో ఉన్నవాళ్ళు, పామరులు అని పిలువబడేవాళ్ళు, పేదలు అని పిలువబడేవాళ్ళు యేసు వెంట ఉద్యమకారులుగా వెళ్ళి యూదా జాతి మొత్తానికి ఆస్తిక కేంద్రమైన యెరూషలేముని స్వాధీనం చేసుకున్నాడు. ఎంత గొప్ప విజయం! ఎంత తొందరగా ఎక్కారు! అంతకంటే వేగంగా దొర్లిపోయారు కిందకి. ఎంత కష్టపడి ఎక్కారు! 3.5 ఏళ్ళు పట్టింది యేసు వెంట ఆ శిఖరాన్ని ఎక్కడానికి. యెరూషలేము స్వర్ణ దేవాలయ శిఖరాన్ని అధిరోహించడానికి 3.5 ఏళ్ళు పట్టింది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజుల్లో కొండ కిందకి దిగిపోయారు. మహావిజయము ఘోర వైఫల్యం అయిపోయింది. మహావిజయము ఘోర వైఫల్యం అయిపోయింది. ఈ మాటలే అనుకుందాం. ఎందుకంటే వైఫల్యాన్ని అంగీకరించకపోతే విజయం విలువ తెలియదు. వైఫల్యాన్ని అంగీకరిస్తేనే విజయం విలువ తెలిస్తే అది వాటి ప్రత్యేకమైన అంశం. ఘోర పరాజయాన్ని, ఘోర వైఫల్యాన్ని కళ్ళ చూస్తే అసలు తీవ్రమైన సందిగ్ధత. శవము లేదు, నిత్య దర్శనము లేదు. ఏదో వీళ్ళందరూ కూర్చున్నారు, ఆయన కనపడ్డాడు. వారిలో కొందరు నమ్మలేదు అని మార్క్స్ వార్త చివరిలో ఉంటుంది. వారిలో కొందరు సందేహించినప్పుడు వాస్తవానికి అది ఆరోహణ ఘట్టం. అక్కడ ఆరోహణ అనే మాట ఉండదు కానీ అసలు ఆ వాతావరణం కూడా ఉండదు. కానీ మనం అలా అనుకోవాలి. చివరి వచ్చింది కాబట్టి వారు ఆయనకు మొక్కిరి, వారిలో కొందరు సందేహించిరి. అంటే ఆ సందేహాన్ని అలాగే మనసులో ఉన్న పరిస్థితి. ఈ 3 సువార్తలు కూడా అస్పష్టంగానే చెబుతాయి. 4వది కూడా అలాగే చెబుతుంది. 3 సువార్తలు అస్పష్టంగా చెబుతాయి. దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు నేను ఈ 4వ సువార్తని నవిలి మింగుతున్నాను కాబట్టి దాంట్లోకే వెళ్ళాను నేను. ఇక్కడ కాకి కమిటీ 12 మందే. బయటికి కనపడేది 4. 4లో ఒకడు మస్కే. నిజమే కదరా? వైస్ ప్రెసిడెంట్ కర్రా జోసెఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాడు నన్ను అడిగాడు, అంకుల్ అసలు వైస్ ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలి అన్నాడు. అరే ఎవరు రాకపోతే వాటి పని నువ్వు చేయాలి. అందుకని నువ్వు రోజు ఉపవసించి ప్రార్థన చెయ్యి, ఎవడో ఒకడు మానేస్తే ఆ పని నేను చేయొచ్చు అని. 4లో ఒకడు మనసకి. మళ్ళీ మిగిలిన 3లో ఎవడికి వాడే అధికారం పోరాటం. వీళ్ళకి లేదు. ఇదొక గొప్ప సంగతి. ఎవడికి వాడే ప్రెసిడెంట్ అధికారం ప్రెసిడెంట్ది, సెక్రటరీ అధికారం సెక్రటరీది,
ట్రెజరర్ అధికారం ట్రెజరర్ది, ఎవడికి వాడికే అధికార పోరాడు. వీడు చెప్పిన మాట వీడు చెప్పుడు, వీడు చెప్పిన మాట వాడు చెప్పుడు. బయటికి మాత్రం చక్కగా ముగ్గురు చెబుతారు. వీళ్ళు కాదు లెక్క చెబుతారు. వీళ్ళు ఎగ్జామ్షన్ వదిలేద్దాం. పేరుకు 12 మంది శిష్యులు. వరుస పేర్లు మనలో ఎవరికే రావు. నాకొచ్చు అని గవక్కని లేని చెప్పండి, చెప్పరా? యేసు అనుచరులు, యేసు కాపరులం, యేసు శిష్యులు, యేసు బోధకులు. అవునా? కమిటీ వాళ్ళ పేర్లు తెలియవు. కమిటీ వాళ్ళ పేర్లు తెలియవు. ఎందుకు తెలియవయ్యా అంటాడు వాడు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు, నతనీయేలు, తోమా, ఇస్కరియోతు యూదా. ఇంకంతే. అమ్మ అత్తయ్య. మిగిలిన వాళ్ళు ఎవరు తెలియదు. మిగిలిన వాళ్ళు ఎవరు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు ఏమైనా పని చేయలేదా? వాళ్ళందరూ కలిసి చేసిన పని ఒకటి చెప్పేదా? ప్రభు వారిని పట్టుకున్నప్పుడు పారిపోవు, కట్టగట్టుకుని పారిపోయారు. కమిటీ అంతా కట్టగట్టుకుని పారిపోయారు. అవునా కదా? నిజమా కదా? ఇది ఇంక్లూడింగ్ పీటర్ అండ్ జాన్. తర్వాత పేతురు, యోహానులు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుని గృహం దగ్గరికి వెళ్ళారు. అది వేరే సంగతి. బట్ కట్టగట్టుకొని పారిపోయారు. సో ఈ 12 మందిలో డిజిగ్నేషన్స్ ఇచ్చాడు ప్రభువు వారు. పేతురు పేరు పేతురు కాదు. పేతురు పేరు ఏం పేరు? వీడి పేరు. వీడి పేరు ఏం పేరు? వీడి వాడు అదే కదా. సైమన్, సీమోను, అది పేతురు పేరు. సీమోను అనే పేరు మనం ఉచ్చరించం. సీమోను అది. సీమోను గుణలక్షణాలని, సీమోను స్వరమని అన్నింటినీ చూసి నువ్వు పేతురువి అన్నాడు. అక్కడి నుంచి సీమోను కాస్త పేతురు అయ్యాడు. పేతురు దెబ్బకి పేతురు కోపం వచ్చిందిరా. ఇంకా అక్కడి నుంచి నాకు పేతురు అనే బిరుదు ప్రసాదించాడు కాబట్టి నేనే ప్రథముణ్ణి అనుకున్నాడు. నాకు ఇచ్చాడు కాబట్టి బాధ్యతని ఒళ్ళోంచి పనిచేశాడు. శిష్యగణంలో ప్రథముడిగా నిలిచాడు. పేతురు శిష్యగణంలో ప్రథముడిగా నిలిచాడు. ఆయన సముద్రం మీద నడిచి వస్తుంటే నేను కూడా వచ్చేదా అన్నాడు. సరే పెద్దోడుగా దా అన్నాడు. వచ్చాడు, మునిగాడు, లేపాడు, అవి వేశాడు. నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పి నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, మీరు కూడా వెళ్తారంటే ఎవడు వెళ్ళినా నేను మాత్రం వెళ్తాను. కమిటీ వాళ్ళందరూ పోయినా కానీ నేను మాత్రం ఏరా అంతయ్యా అన్నాడా లేదా? అన్నాడు. ఎవడు పోయినా నేను మాత్రం పోను, ఇంక నిలబడే ఉంటాను. ఆ మాట అన్నందుకు, నిలబడి ఉంటాను అని అన్నందుకు నిరూపించుకున్నాడు. 2 చోట్ల నిరూపించుకున్నాడు. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లు అందరూ పడ్డారు, ఒంటి మీద చొక్కా కూడా లేకుండా. అరే ఉండ్రా, నేను వాక్యమే చెప్పాను రా, లేదేమని చెప్పాను రా. రే కొడుక, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లు అందరూ పడ్డారు.
ప్రెసిడెంట్ ఒక్కడే నిలబడ్డాడు. నిలబడటం కాదు, కత్తి తీసి మళ్ళీ తల నరకాలనుకున్నాడు. నేను అనుకోవటం, వాట్ ఐఎమ్ థింకింగ్. ఎవడన్నా చెవులు నరుగుతాడు అక్కడ తీసి, అంటే సూటిగా చూసి అరే చెవుగాడంటారా, చెవుకూడదాం అని అనుకుంటాడు ఎవడన్నా. మిస్ అయిందంటే ఆ కోపం, ఆ రౌద్రం, ముసల్తనం, అంటే ఆ పెద్దరికం, ఆ ఉద్వేగం, దీంతో మిస్ అయింది. లేకపోతే ఫస్ట్ మద్దతు అక్కడ జరిగేది, అద్భుతంగా జరిగేది. ఇంకా పరిస్థితి నిరూపించుకున్నాడు. ఎవడు వచ్చినా రాకపోయినా నేను సాగుదాకా నీతో వస్తాను అన్నాడు. ఆయన్ని పట్టుకోవడానికి వస్తే మిగిలిన వాడు పారిపోతే కత్తి తీసి నిరూపించుకున్నాడు. ఇంకా అంతకంటే మగాడు. ఎవడి చెవి అయితే తెగ నరికాడో వాడి హెడ్ క్వార్టర్కి వెళ్ళాడు. నేను పేతురు ముంచిన దాన్ని సమర్థించుకుంటాను, అంటే నేను వ్యక్తిగతంగా సమర్థించుకుంటాను. ఎందుకంటే అక్కడ వెళ్ళాలి, విచారణ చేయబడుతూ ఉన్న యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసుని చూడాలి. ఎందుకంటే అన్నాడు కదా, లోపల నుంచి ఆ ఒప్పుకోలు ప్రేరేపిస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టను అని అన్నాను. ఎలా వదిలిపెడతాను? వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలో నువ్వు యేసు శిష్యుడు అంటే మళ్ళీ పట్టుకొని దూరం చేస్తారని, నేను కాదు అన్నాడు. అమ్మతోడు నేను కాదు అన్నాడు. ఎందుకంటే యేసు విచారాన్ని చూడాలి. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నా భావదర్శనం ఇది. అందుకని నేను దాన్ని సమర్థిస్తాను. వెళ్ళాడు, అక్కడ దాకా వెళ్ళాడు. సిలువ దాకా ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు. మనందరం అక్కడికి వెళ్ళాక మళ్ళీ యూపీఎఫ్ మీటింగ్ వెళ్తాం. అక్కడ మళ్ళీ సహవాస గుడికేసి, సహవాస గుడికిలో ఏదో ఒక గుడికి వేద్దాం లేదా వేసి పేతుర్ని పిలుద్దాం. ఇన్ని పనులు చేసినవాడు సిలువ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదయా అని అడుగుదాం. అప్పుడు పేతురు జగన్మోహన్ చెబుతాడు, మీకు ఎవరు చెప్పను, మీరు జగన్మోహన్ ఒక్కడే చెబుతామని చెప్పు. సిలువ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో తెలియదు. ఇది పరిస్థితి. అంటే ఆయన గతం. ఇప్పుడు పునరుద్ధరణ దర్శన కాలానికి సంబంధించిన ఒక మంచి భావాన్ని మన వ్యక్తిగత జీవితాలకు కూడా పనికి వచ్చేలాగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త చివరి అధ్యాయం. అబ్బాయి నేను చేపలు పడతానికి వెళ్తున్నాను బాగా, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలి, నేను చేపలు పడతానికి వెళ్తున్నాను, నువ్వు పోతే మేము కూడా వస్తాం. తోమ కానావాడైన నతనయేలు, అంతేనా, కానావాడైన నతనయేలు, రేపు చూడబాకరా విజయ్ కుమారు మూసేయరా, నేను చదువుకొని వచ్చాను లేరా బిడ్డ. జబదయి కుమారుడు ఆయన శిష్యులు మరి ఇద్దరు, మొత్తం ఏడుగురు. మిగతా నలుగురు ఏమయ్యారో మనకు తెలియదు. మొత్తం ఏడుగురు. మొత్తానికి ఏడుగురు ఒకచోటే ఉన్నారు. ఎక్కడున్నారు? తిబిరేయ సముద్ర తీరం అన్నాడు. అంతే తప్ప పర్టికులర్గా ప్లేస్ చెప్పాల. బేత్సయిదా అనలేదు, లేకపోతే కపెర్నహూము అనలేదు, కొరాజీను అనలేదు. మగ్దాలా పేరు లేదు, కానీ యేసు పరిచర్యలో మగ్దాలా చాలా ప్రధానమైన ప్రాంతం. మగ్దలేని మేరీ అక్కడి నుంచే వచ్చింది, దిగువన ఉంటుంది. బేత్సయిదా, కొరాజీను, కపెర్నహూము, మగ్దాలా, ఈ వరుస పెట్టు. ఎక్కడనేది చెప్పలేదు, కానీ నేను చేపలు పడతానికి వెళ్తున్నాను అన్నాడు. నేను వెళ్తున్నాను అన్నాడు కాబట్టి అతని బేస్ బేత్సయిదా కనుక అక్కడే చేపలు పడతామంటే మాట్లాడదు కదా. చేపలు పడతానంటే పడవ ఉండాలి, వల ఉండాలి, మళ్ళీ పనివాడు కూడా ఉండాలి. సో నేను వెళ్తున్నాను కదా, అతనికి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందో బేత్సయిదాలో ఉంది, అదని అనుకుందాం. అయితే లేఖనం చెప్పడం అంటే బేత్సయిదాలో లేకపోతే పేతురు ఎక్కడున్నాడో అక్కడ ఈ 7 ఉన్నారు, మిగిలిన 6 యెరూషలేముని ఎప్పుడు వదిలిపెట్టారో కూడా మనకు తెలియదు. మొదట మేడగదిలో కనపడ్డాడు యోహాను సువార్త ప్రకారం. 8 రోజులైన తర్వాత మళ్ళీ తోమాకి కనిపించాడు. ఆ తరువాత అది 2వసారి. ఆ తరువాత తిబిరియా సముద్ర తీరాన కనిపించాడు. ఇది 3వసారి. ఆ మాట అక్కడ రాసి ఉంటుంది, యోహాను సువార్తలో రాసి ఉంటుంది 3వసారి. అంటే 8 రోజులు యెరూషలేములోనే ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు అని అనుకోవడానికి లేఖన సాక్ష్యం మనకి వెళ్ళారు. ఇంకా ఎన్ని కాదు. వారు యేసు ఉద్యమంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ఉద్యమ వైఫల్యంలో వాళ్ళ మానసిక స్థితి చెప్పలేను కానీ పలాయనం చెందారు. ఈ మాట అంటున్నా నేను. అది వ్యూహాత్మక పలాయనమా లేక ఐచ్ఛిక పలాయనమా అది నాకు తెలియదు. బట్ పలాయనం చెందారు. పలాయనం చెంది యేసుతో 3.5 ఏళ్లే మనం గడిపింది, కానీ మనం పుట్టి పెరిగి యేసుని వెంబడించేంత వరకు చేసింది ఈ వ్యాపారమే, ఈ పట్టడమే. అంటే మన జీవితంలో అధిక కాలం దీనిలో మనం నైపుణ్యాన్ని సంపాదించాము. లెక్కంతే. కానీ అక్కడ వాడిని మళ్ళీ వైఫల్యమే పలుకది. అక్కడ వైఫల్యమే పలుకది. ఇప్పుడు అధ్యయనంలోకి వెళ్దాం. వలల దగ్గర పేతురుని పిలిచాడు. వలల దగ్గర నుండి బేత్సయిదా నుండి యెరూషలేము దాకా పేతురు యేసు వెంట నడిచాడు. యేసు ఉద్యమ వైఫల్యాన్ని జీర్ణించుకోలేక యెరూషలేము నుండి మళ్ళీ బేత్సయిదాకి తిరిగొచ్చి మళ్ళీ వలలనే ఆశ్రయించాడు. వలల మధ్య పిలువబడ్డాడు, మళ్ళీ వలలనే ఆశ్రయించాడు. పిలుపు ఆగిపోలేదు. ఇది నేను చెప్పేది. పిలిచిన దేవుడు పారిపోయినా సరే వదిలిపెట్టలా. ఎక్కడ నేను నిన్ను మొదట పిలిచానో అక్కడికే మళ్ళీ వచ్చి నిన్ను పిలుస్తాను రా. ఏ వలల దగ్గరైతే ఏమన్నాడు, నిన్ను మనుషులను బట్టే జాలాన్ని చేస్తాననుకున్నాను. ఏ వలల దగ్గరైతే పిలిచాడో, ఏ వలల దగ్గరికి పారిపోయాడో అక్కడే పిలుపుని మళ్ళీ స్థిరపరిచాడు. ఈసారి ప్రయాణం సిలువ దాకా సాగింది. అంటే పేతురు, నేను అనుకుంటాను ఆ తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడని ఐతిహ్యం చెబుతుంది, లేఖనం మనకు తెలియదు. కానీ పేతురు ఆ సిలువలో ఆ మాట గుర్తుకు చేసుకుని ఉండొచ్చు, మరణం దాకా నేను నీతో వస్తాను. అయ్యా, నేను ఆ రోజు నీతో రాలేదు, కానీ నీ మరణ సహానుభావంలోనికి నేను ఇవాళ ప్రవేశించాను. పౌలుకు లేదు ఆ భాగ్యం. పౌలు ఏమంటాడు, యేసు పడిన పాటలలో కొదువైన వాటిని నేను నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయ ఇచ్చయించుతున్నాను. ఇచ్చ మాత్రమే పౌలుది, ఇచ్చ మాత్రమే. పేతురు అలా కాదు. తన ఇచ్చిన మాటను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరణం దాకా నేను నీతో ఉంటాను అనంటే, మరణ సమయంలో తన ప్రయత్నం తాను చేశాడు.
తర్వాత ఏమయ్యాడో మనకు తెలియదు. బట్ మరణ సహానుభవంలోనికి నడిచి వెళ్ళాడు. మరణ సహానుభవంలోనికి నడిచి వెళ్ళాడు. ఎంత సంతోషపడి ఉంటారు. నేను ఇదే అనుకుంటాను అన్నమాట. అదే గుర్తొచ్చింది యేసయ్య. ఎందుకంటే ఎందుకు వాళ్ళు ధైర్యంగా మరణించగలరంటే మరణించిన ప్రభువు వారి పునరుద్ధాన స్థితిని ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు. అందుకని ఇట్ ఈస్ నథింగ్. యోబు కూడా దర్శనం వచ్చింది కానీ అనుభవం లేదు. నా శరీరం చివికిపోయినా చేసిన అనుభవం లేదు. వీళ్ళకి తెలుసు, వీళ్ళు అనుభవం. యోబన్న చివికిపోయిన తర్వాత నిరీక్షణ అన్నాడు. ప్రభువారు అదే చివికిపోవడం కాదురా, 39 గంటల్లో మళ్ళీ నేను పునఃస్థితి స్థాపన చేస్తాను. పేతురుగా తెలుసు. అందుకని ఎంత ధైర్యంగా మరణించి ఉంటాడు. సో పునరుద్ధాన దర్శన కాలంలో అస్పష్టత ఉంది, సందిగ్ధత ఉన్నది, అవిశ్వాసము ఉంది, పలాయనము ఉంది. కానీ మన బలహీనతలన్నింటిలో మనలను పిలిచిన ప్రభువు మనలను విడిచిపెట్టడు. పిలుపుకు నువ్వు లోబడితే ప్రభువు విడిచిపెట్టడు. అయితే ఇక్కడ నా సూక్ష్మ పరిశీలన ఏంటంటే పేతురును ఆదరించేవాళ్ళు అంటే ఇది ప్రభువు వారి శ్రమ మరణ పునరుద్ధానాల తర్వాత కూడా పేతురుకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉండుంటారు. ఆ పరిచయం అనేక మంది ఉండి ఉంటారు. కానీ అతడు తాను ఎక్కడ పిలువబడ్డాడో అక్కడికి వెళ్ళాడు. మధ్యలో ఆగం. చాలాసార్లు సేవలో మనం వైఫల్యం చెందినప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం. ప్రారంభ స్థితిలోనికి వెళ్ళం. దేవుడు నన్ను ఎక్కడ పిలిచాడు? వలల దగ్గర పిలిచాడు. పేతురు మళ్ళీ వలల దగ్గరికే వెళ్ళాడు. అంతేగాని ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? కపెర్నహూం ఉంది, అది చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాడు. ఎక్కడైతే తాను పిలువబడ్డాడో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు పిలుపు ప్రతిధ్వనించింది. అప్పుడేమో గలిలయుడైన యేసు పిలిచాడు, నజరేయుడైన యేసు పిలిచాడు, వడ్లవాని కుమారుడైన యేసు పిలిచాడు, పునరుద్ధానుడైన క్రీస్తు పలకరించాడు. లేదా ఇప్పుడు మనం అవి అడగాలి. వాళ్ళ సంవాదం ఉందే, ఎంత అద్భుతమైన సంవాదంలో ఉదాహరణ నేను దేవానంద్ గారి చర్చలో చెప్పాను. గుర్తుందా? నాకు గుర్తు. దేవానంద్ వాళ్ళ చర్చలో యూట్యూబ్లో కూడా ఉంది. పీటర్, డూ యు లవ్ మీ? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ఏటా 2 సీతాఫలాలు తెచ్చిస్తాను శ్రేష్టమైనవి, నాకు ప్రేమ లేదంటావా అంటాడు అజయ్ గారు. కానీ లాస్ట్ ఇయర్ తెచ్చిలాడు. ఎందుకంటే అవి బాల నాకు ప్రేమ లేదా? వాళ్ళ సంవాదం ఉందే, ఎంత అద్భుతమైన సంవాదం. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమని చెబుతాడు, ఎన్నని చెబుతాడు? నీకు తెలుసులే చెప్పు, నీకు తెలీదా? ఆ మాట అన్నా కూడా ప్రభు వదిలిపెడతాం కాదు. ప్రభువు మనసు గొప్పది. ప్రభువు మనసు గొప్పది. అసలు ఆ సంభాషణకి సంబంధం లేదు. అరే అశోక్, నేనంటే ఇష్టమేనా అని నేను అడిగితే నీకు తెలీదా అని అశోక్ అంటే దాని తర్వాత మాట ఎలా ఉండాలి? మామూలుగా అయితే వాడి మనసులో ఏముందో, నేనేముందో ఏం తెలుసురా, నువ్వు ఎప్పుడన్నా ఏడకొచ్చావరా నేను రమ్మంటే? నేను నవ్వేంద్ర అన్నాడు. మన గుండెల మీద చేసుకొని చెప్పాను. ఆఖరికి నేనే విసిగిపోయి నేనేమన్నానంటే, అరే అశోక్, నీతో మాట్లాడాలి, నువ్వు ఎన్నింటికి వస్తావో చెప్పు నన్ను అడుగుతా. అరే నువ్వు ఎదురుగానే ఉన్నావు. నేను కాదురా, నా టైం చెప్పను,
నువ్వు ఎన్నింటికి రాగలవో చెప్పారు. ప్రభు కృపలో ఏనాడు వాడికి సమయాన్ని పాటించరు. దేవుడు వాడికి ఇచ్చిన కృపావరం అది, వాడికి ఇచ్చిన కృపావరం అది. నేను అనాలి, ఏమరా నీ తెలీదా అని అంటున్నావు, నాకు ఎందుకు తెలియదురా, ఇప్పుడు నెలకు వచ్చావురా నువ్వు, ఎన్ని రోజులు నీ కోసం ఎదురు చూసాందా అని నేను అనాలి. ఏసా ఏదల్లా నమ్మందని మేపురా, నమ్మందని కాయరా. అసలు మనం అవి చదువుకుంటూ ఉంటాం కానీ అంటే మన సమాధానానికి, మన సంభాషణకి, మన ఎన్కౌంటర్కి, ప్రభు వారి మనసుకి అస్సలు పొంతనే ఉండదు. మనం ఎంతసేపు మన భావోద్వేగాల్లో నుంచి, మన స్వార్థంలో నుంచి, మన అహంలో నుంచే మాట్లాడుకుంటాం కానీ వాటికి అతీతుడు ఆయన. మనం ఊహించని సమాధానం, మరి ఆ సమాధానంలో ఎంత బాధ్యత. నా మందను కాయి, నా మందను మేపు. ఆయన అడిగింది ఏంటి, ఇతగాడు చెప్పింది ఏంటి, ఆయన అప్పగించిన బాధ్యత ఏంటి. ఎక్కడ అప్పగించాడు? మళ్ళీ వైఫల్యానికి భయపడి పలాయనం చెందాడే పూర్వస్థితిలో మళ్ళీ పునః వైఫల్యాన్ని ఎదురు చూచాడే, అక్కడ పలకరించాడు. అందుకని సేవలో వైఫల్యాలను కాంక్షిద్దాం. ఇది కొంచెం కష్టమైన మాట. వైఫల్యాలను కాంక్షిద్దాం. వైఫల్యాలను కాంక్షించడం ఏంటంటే, అసలు భలే చేద్దాం అనుకున్నాను అన్న, అది కొంచెం అది కలిసి రాలేదు, అంతే కదా. అరే సువార్త సభ పెడతారా, అద్భుతంగా పెడతారా, దివ్యంగా జరిగిస్తారు, మాకైతే ఏం చేశారు ఆ బిడ్డ అని అనిపించింది. కానీ అదే భలే చేశారంటే ఇంకా చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఎవడన్నా అవునన్నా 100% చేశానన్నా అని చెబుతారా, వాడికి ఎక్కడో ఒక చోట ఒక అసంతృప్తి ఉంటుంది. దాన్ని కాంక్షించండి అంటున్నా, దాన్ని యాక్సెప్ట్ చేయండి. వైఫల్యాన్ని అంగీకరించడం కాదు, వైఫల్యాన్ని ఆహ్వానించండి. ఎందుకు ఆహ్వానించాలంటే, నీ వైఫల్యంలో మళ్ళీ నీ పులిపు మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. అక్కడ మళ్ళీ నీ పిలుపును జ్ఞాపకం చేసుకుని ఈసారి మరింత ముందుకు సాగిపో. ఇది మన పిలుపుకు సంబంధించి. కనుక దేవా, నన్ను పేతురులాగే ఒప్పుకుందాం, నన్ను పేతురులాగే. ఎంత వేగవంతమైన ప్రతిస్పందన పేతురుది. అరే మహావాళ్ళు ఉన్నారు లోపల, ఏది పడవలో. ఆయన కనపడితే నేను నడిచొస్తానయ్యా అన్నాడు. ఇంకెవడని అన్నాడు రా. సునీల్ గారు కూడా అట్లా, పెళ్లి కానీ సునీల్ గారు కూడా అన్నాడు, అంతే కదా. ఎవరు అంట ఎంత వేగం, అసలు ఏం ఆలోచన చేయడా. ప్రభా నేను నడిచొచ్చేదా, ఎంత వేగంగా. అరే నా గురించి ఎవడేమనుకుంటున్నాడు అంటే, ఏమంటాడో అని మల్లగొల్లాలు పడతా ఉంటాయి. ఎంత ధైర్యంగా, ఎస్ నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మీరు కూడా వెళ్ళిపోతారంటే సావధానం నేను నీతోనే వస్తాను. ఎంత వేగంగా చెప్పాడు, ఎంత వేగంగా ప్రతిస్పందించాడు. అలా ఉండాలి. ఫలితం కాదు, ప్రభువు కోసం ప్రతిస్పందిద్దాం, పరిచర్య కోసం ప్రతిస్పందిద్దాం. ఫలితం కాదు, ప్రయోజనం కాదు. ఫలితం వద్దు, ప్రయోజనం వద్దు. ప్రయత్నం, ప్రతిస్పందన అనేది ప్రయత్నం. ఎందుకంటే నీ ప్రయత్నాన్ని ఫుల్ఫిల్ చేసేవాడు ప్రభువే, నువ్వు కాదు. నీకు పరిధి ఉంటుంది, నీకు పరిమితి ఉంటుంది. ప్రభువు అపరిమితుడు, ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అందుకని దేవా, పేతురులాగా నన్ను. ఒకవేళ నేను వైఫల్యం చెందిన ప్రతిసారి, పేతురుని ఒకసారి పిలిచాడు కానీ మనం పేతురులు కాదు, మనం నేను వైఫల్యం చెందిన ప్రతిసారి మళ్ళీ నీవు నన్ను పలుకరించు. నీ పిలుపును, నీవు నాకు ఇచ్చిన పిలుపును నా హృదయంలో ప్రతిధ్వనింప చేయి తండ్రి అని ఆయనను వేడుకున్నాం. థ్యాంక్ యూ.